ఒక్కసారి ఆలోచించండి, ఒక స్టార్ హీరో లుక్ కోసం ఎందుకు నెలల తరబడి కష్టపడతాడు? కేవలం గడ్డం పెంచితే సరిపోతే ప్రపంచం మొత్తం ఎందుకు రామ్ చరణ్ పెద్ది లుక్ గురించి మాట్లాడుతుంది? అసలు ఈ లుక్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఏంటి? ఎందుకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ను చాలా మంది ఆయన కెరియర్ లో అత్యంత డెడికేషన్ మేకర్ అంటున్నారు. ఈ వీడియోలో మనం ఒక్కో లేయర్ ను ఓపెన్ చేస్తూ పెద్ది వెనుక ఉన్న నిజాలను తెలుసుకుందాం. కానీ చివరిలో చెప్పబోయే సీక్రెట్ మాత్రం మీ ఆలోచననే పూర్తిగా మార్చేస్తుంది. ఫస్ట్ పాయింట్, చాలా మంది గమనించిన విషయం ఏంటంటే ఈ లుక్ లో కేవలం హెయిర్ స్టైల్ లేదా గడ్డం మాత్రమే కాదు, మొత్తం బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయింది. రామ్ చరణ్ నిలబడే విధానం నుంచి నడిచే స్టైల్ వరకు ప్రతి అంశం గ్రామీణ బ్యాక్డ్రాప్ కు సరిపోయేలా డిజైన్ చేయబడింది. అది డైరెక్టర్ త్రూ. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడు రెండో పాయింట్ కు వెళ్దాం. దానికంటే ముందు మీరు ఒక్కసారి గెస్ చేయండి, పెద్ది లుక్ అభిమానులు ఎక్కువ గమనించిన అంశం ఏది? గడ్డమా, జుట్ట, లేక కళ్ళలో కనిపించే ఆ తీవ్రత? కామెంట్ లో మీ సమాధానం చెప్పండి. సెకండ్ పాయింట్, కళ్ళల్లో కనిపించే ఆ రఫ్ అండ్ రా ఎమోషన్ కోసం ప్రత్యేక లుక్ టెస్టులు చేయించినట్టు ఇండస్ట్రీలో కొన్ని వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈ పాత్ర సాధారణ కమర్షియల్ కాదు ఫ్రెండ్స్, హీరోలా కాకుండా జీవితం చూసిన వ్యక్తిలా కనిపించాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో అత్యంత కీలకమైన భాగం కాస్ట్యూమ్ కాదు, మేకప్ కాదు, స్కిన్ టోన్ అండ్ ఫిజికల్ టెక్స్చర్. సాధారణంగా గ్లామరస్ గా కనిపించే స్టార్ ను ఒక పల్లెటూరి వ్యక్తిగా నమ్మించేలా చూపించడం చాలా కష్టం. అందుకే ప్రతి ఫ్రేమ్ లో సహజతత్వం కనిపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు డైరెక్టర్. ఇప్పటి వరకు మనం బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్, న్యాచురల్ టెక్స్చర్ గురించి తెలుసుకున్నాం. చాలా మంది పెద్ది లుక్ ను కేవలం ఒక గెటప్ గా చూస్తున్నారు, కానీ వాస్తవానికి ఇది ఒక పాత్ర యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని విజువల్ గా చెప్పే ప్రయత్నం. అందుకే ఫస్ట్ పోస్టర్ వచ్చిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఈ లుక్ వైరల్ అవుతుంది. అభిమానులు ఒక స్టార్ ను కాదు, కొత్త క్యారెక్టర్ ను చూశారు. అదే ఈ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క విజయానికి అసలైన కారణం. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. పెద్ది లుక్ రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనిపించిందా, లేక ఇంకా మంచి లుక్ గురించి మీకు గుర్తుందా? నాకైతే మగధీర తర్వాత రామ్ చరణ్ ఇలాంటి లుక్ లో ఎప్పుడు చూడలేదు. ది బెస్ట్ లుక్ అండ్ ది బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన టాలీవుడ్ విశేషాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి.